నో ల్యాగ్, ఓన్లీ డైలాగ్. సూటిపోటి మాటలు కాదు, సూటిగా పోటీగా డైనమేట్లా పేలుతున్న డైలాగ్ వార్ చూద్దాం. ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా? అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా? ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు యొక్క స్వార్థ రాజకీయాలతో ఈ తప్పుదోవ పెట్టించే విధంగా మాట్లాడకండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా ఉంది 55 రోజులు మాత్రమే. మీరు మొన్న కావాలనేసి ఫెయిల్ చేయాలని చేశారు. మైకులు కూడా ప్రభుత్వాలు అరేంజ్ చేయాలా, లేకపోతే పోలీసు వారు మేము ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ మైకులు మేము అరేంజ్ చేయాలి చెప్పండి, నాకు అర్థం కదా. ఫస్ట్ మైక్ పని చేసినప్పుడు మేము ముందే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ రూప్ పార్టీ పెట్టండి అని. అయినప్పటికీ కూడా తెలియజేయడం కావాలి కుట్ర ప్రభుత్వంతో అది ఫెయిల్ అవ్వాలంటారు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా ప్రజల పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఎప్పుడు చూడని విధంగా మీ అభద్రతా భావాన్ని, ఎదుటివారి భద్రత లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు, చేతగాని మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు. నీ పని అయిపోయింది. ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ రా చంద్రబాబు నాయుడు గారు విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. వారితో పాటు వారి కుమారుడు కూడా శ్రీమద్ రమారమణ గోవిందే అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అతను నిత్య ప్రజల్లో ఉండి నిత్య ప్రజాసేవ శ్రేయస్సు కోరేటువంటి చంద్రబాబు నాయుడు గారి విమర్శించే హక్కు ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. అంతర్దాగల కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారే. వాళ్ళ పార్టీలో వాళ్ళు 2014 ముందు పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే వీళ్ళని కాదు, జగన్మోహన్ రెడ్డిని కాదు, వాళ్ళ కుటుంబంలో తల్లి గారిని కూడా దూషించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు టికెట్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చారు. మీ మంత్రివర్గంలో ఎంతమంది మిమ్మల్ని తిట్టలేదు? మీరు కలిసి ఇప్పుడు సంవత్సరాలు చేయట్లేదా? పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎవరి కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరిని కలవలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. మర్చిపోకు, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా పిచ్చోడా, గుర్తుపెట్టుకో.